Hi friends, today topic is first come first service scheduling algorithm. ఫస్ట్ మీన్స్ ఏదైతే ఒక ప్రాసెస్ ఆర్ ప్రోగ్రామ్ మెయిన్ మెమరీలోని రెడిక్యూలోకి ఫస్ట్ వస్తుందో ఆ ప్రోగ్రామ్ ఆర్ ప్రాసెస్కి ఆ ప్రాసెస్ అనేది సిపియూకి అలొకేట్ అవుతుందన్నమాట. దాన్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ షెడ్యూలింగ్ అల్గారిథం అంటారు. అండ్ ద మోడ్ ఆఫ్ ద ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ షెడ్యూలింగ్ అల్గారిథం ఈజ్ నాన్ ప్రిమెంప్షన్. నాన్ ప్రిమెంప్షన్ మీన్స్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఆర్ ప్రాసెస్ సిపియూలో ఉన్నప్పుడు మెయిన్ మెమరీలోనికి హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న ప్రోగ్రామ్ వస్తుంది. అప్పుడు సిపియూలో ఉన్న ప్రోగ్రామ్ని ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేసి హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న ప్రోగ్రామ్ని అలొకేట్ చేయలేమన్నమాట. అంటే ఒక సిపియూలోని ప్రోగ్రామ్ని ఫోర్స్ఫుల్గా మన రిమూవ్ చేసి హైయెస్ట్ ప్రోగ్రామ్ని అలొకేట్ చేయలేని వాటి ప్రోగ్రామ్ని ఏమంటారు? నాన్ ప్రిమెంప్షన్ మోడ్ ఆర్ నాన్ ప్రిమెంప్షన్ ప్రోగ్రామ్స్ అని అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ సిపియూలో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది, హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న ప్రోగ్రామ్ మెయిన్ మెమరీలోకి వస్తుంది, కానీ మనం దాన్ని అలొకేట్ చేయలేము. కానీ సిపియూలో ఉన్న ప్రోగ్రామ్ ఐఓ ఆపరేషన్కు తనంతట తాను వెళ్ళినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ ప్రోగ్రామ్ని సిపియూకి అలొకేట్ చేస్తుంది. కానీ ప్రీవియస్గా ఉన్న ప్రోగ్రామ్ ఐఓ ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా మళ్ళీ సిపియూని ఆ ప్రీవియస్ ప్రోగ్రామ్కి అలొకేట్ చేస్తుంది అనమాట. దిస్ మీన్స్ ఒక ప్రాసెస్ ఆర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంత వరకు సిపియూ అనేది ఆ ప్రాసెస్కే అలొకేట్ అయ్యి ఉండడాన్ని నాన్ ప్రిమెంప్షన్ మోడ్ ఆర్ ప్రాసెస్ ఆర్ ప్రోగ్రామ్ అంటారనమాట. ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ షెడ్యూలింగ్ ఈజ్ ఏ నాన్ ప్రిమెంప్షన్ మోడ్. ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఒక ప్రోగ్రామ్ అలొకేట్ చేస్తుందో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు సిపియూ దానికి అలొకేట్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ వి టేక్ 4 ప్రాసెస్ అండ్ అరైవల్ టైం మీన్స్ ఏదైతే ఫస్ట్ టైం మే రెడీ క్యూలోకి ఏదైనా ప్రాసెస్ వెళ్ళిన టైంని అరైవల్ టైం అంటారు. బాస్ టైం అంటే ఏదైనా ఒక ప్రాసెస్ సిపియూలో ఎంతసేపు ఎగ్జిక్యూట్ అయిందని చెప్పే టైంని బాస్ టైం అంటారు. ఈ అరైవల్ టైం బాస్ టైం ఉపయోగించి మనం టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం అండ్ రెస్పాన్స్ టైంని కనుక్కోవాలి. దానికి ఫస్ట్ మీ డ్రా ద గ్యాన్ చార్ట్. ఫస్ట్ వి టేక్ అరైవల్ టైం. అరైవల్ టైం మీన్స్ జీరో ఇక్కడ రిలేటివ్ టైం తీసుకుంటారు. 0 నానో మిల్లీ సెకండ్స్, 1 మిల్లీ సెకండ్, 2 అలా. ఫస్ట్ ఒక ప్రాసెస్ 0 టైం అంటే స్టార్టింగ్ టైం 0. అట్ 0 టైంలో ఒకే ఒక ప్రాసెస్ ఉంది P1 అండ్ టేక్ P1 ఇంటూ ఫాస్ట్. నెక్స్ట్ బాస్ టైం ఎంత ఉందండి? 4. సో కంప్లీషన్ అయ్యే టైం ఎంత? 4 మిల్లీ సెకండ్స్. సో 0 + 4 మిల్లీ సెకండ్కి అనేది ఒక ప్రాసెస్ బయటకు వస్తుంది, కంప్లీషన్ అయిపోతుంది. ఈ 4 మిల్లీ సెకండ్కి మిగతా ఎన్ని ప్రాసెస్లు వచ్చినాయి? 1 2 3 ప్రాసెస్ అనేవి మెయిన్ మెమరీలో ఉన్నాయి. సో ఏ ప్రాసెస్ ఫస్ట్ సిపియూ అలొకేట్ చేయాలంటే ఏదైతే ప్రాసెస్ ఫస్ట్ వస్తుందో దానికే సిపియూ అలొకేట్ అవుతుంది. ఈ 4 మిల్లీ సెకండ్లోకి అయిపోగానే ఈ ఒక ప్రాసెస్ 4 మిల్లీ సెకండ్లో ఎగ్జిక్యూట్ అయింది. ఈ ఎగ్జిక్యూట్ అయ్యే లోపు మిగతా ఈ 3 ప్రాసెస్ మెయిన్ మెమరీలోకి వచ్చాయి. సపోజ్ మనం హాస్పిటల్కి వెళ్ళాం, మనం డాక్టర్తో మాట్లాడుతున్నాం. మనం వెళ్ళినప్పుడు ఒక్కరివే ఉన్నాం, కానీ మనం బయటకు వచ్చేసరికి 3 మెంబర్స్ బయట ఉన్నారు. ముందు ఎవరిని పంపిస్తాం? ఎవరైతే నెక్స్ట్ మనం వెళ్ళిన తర్వాత ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళనే పంపిస్తాం కదా. అట్లాగే ఇప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ అయ్యడానికి 4 మిల్లీ సెకండ్ పట్టింది. ఈ 4 మిల్లీ సెకండ్ లోపు ఈ 3 మెంబర్స్ వచ్చారు. ఫస్ట్ ఏ ప్రాసెస్ అయితే వస్తుందో దానికే సిపియూ అలొకేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చిన ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ 1 మిల్లీ సెకండ్కి వచ్చిన ప్రాసెస్ P2. సో నెక్స్ట్ P2ని అలొకేట్ చేస్తారు. అండ్ P2 బస్ టైమ్ ఈజ్ 3. సో 4 + 3 = 7. నెక్స్ట్ 1 ఆఫ్టర్ 2కి వచ్చిన ప్రాసెస్ P3 బస్ టైమ్ ఈజ్ 1. సో 7 + 1 8. నెక్స్ట్ వచ్చిన ప్రాసెస్ అరైవల్ టైం 3 మిల్లీ సెకండ్కి ఏమొచ్చింది? P4 బస్ టైమ్ ఈజ్ 2. సో 8 + 2 10. దిస్ ఈజ్ గెయిన్ చార్ట్. నెక్స్ట్ ఈ చార్ట్ని ఉపయోగించి మనం నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం కనుక్కుందాం. ఫస్ట్ ప్రాసెస్ తీసుకున్నాం, అరైవల్ టైం తీసుకున్నాం, బాస్ టైం. కంప్లీషన్ టైం ఏంటంటే ఎట్ ద టైం ఎట్ విచ్ ప్రాసెస్ కంప్లీటెడ్, అంటే కంప్లీట్గా అయిపోయి బయటకు వచ్చే టైంని కంప్లీట్ టైం అంటారు. సపోజ్ P1 ప్రాసెస్ తీసుకుంటే దాని కంప్లీషన్ టైం ఏంటి? 4 మిల్లీ సెకండ్. నెక్స్ట్ P2 తీసుకుంటే దాని కంప్లీషన్ టైం 7 మిల్లీ సెకండ్. P3 8, P4 10 మిల్లీ సెకండ్స్. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం మీన్స్ అంటే సపోజ్ ఒక ప్రాసెస్ అరైవల్ టైం, కంప్లీషన్ టైం. మనం ఒక బ్యాంకుకి వెళ్ళినామనుకో అరైవల్ టైం. నెక్స్ట్ బ్యాంక్కి వెళ్ళగానే మనం
క్యాషియర్ కాడికి వెళ్ళలేం కదా, ముందు ఒక ఫామ్ ఫిల్ చేసుకోవాలి, మనీ డిపాజిట్ చేయాలన్నా నెక్స్ట్ క్యూ లైన్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ అయిపోయిన తర్వాతే ఆ క్యాషియర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి అంటే మనం క్యాషియర్ దగ్గరికి వెళ్ళిన టైం బస్ టైం అయితే, క్యూ లైన్లో నించుంది ఫామ్ ఫిల్ చేసిన వెయిటింగ్ టైం, ఈ రెండు కలిపే ఉంటే మనం టర్న్ అరౌండ్ టైం అంటే బాస్ టైం ప్లస్ వెయిటింగ్ టైం. అదంతా అయిపోయిన తర్వాత మనం బయటకు వెళ్ళిపోతాం. సో అరైవల్ టైం కంప్లీషన్ టైం మధ్య మన వెయిటింగ్ టైం ఉంటుంది, మళ్ళీ ఎగ్జిక్యూషన్ టైం ఉంటుంది, ఈ రెండు ఉంటుంది. కాబట్టి టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటి, వెయిటింగ్ టైం ప్లస్ బాస్ టైం అనమాట. ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు, టర్న్ అరౌండ్ టైం అంటే కంప్లీషన్ టైంలో నుంచి అరైవల్ టైం తీస్తే యు గెట్ టర్న్ అరౌండ్ టైం. నెక్స్ట్ యు గెట్ టర్న్ అరౌండ్ ఎలా, కంప్లీషన్ టైం ఎంత 4 millisecond అండ్ అరైవల్ టైం ఎంత 0, 4 - 0 4. నెక్స్ట్ కంప్లీషన్ టైం 7, 7 - 1 6. నెక్స్ట్ కంప్లీషన్ టైం 8, అరైవల్ టైం 2, 8 - 2 6, 10 - 3 7. నెక్స్ట్ వెయిటింగ్ టైం ఎలా చెప్తారు, టర్న్ అరౌండ్ టైంలో నుంచి బాస్ టైం తీసేస్తే వి గెట్ వెయిటింగ్ టైం. సో చూసారుగా మన టర్న్ అరౌండ్ టైం ఏంటంటే బాస్ టైం ఎగ్జిక్యూషన్ టైం ప్లస్ వెయిటింగ్ టైం. ఇప్పుడు వెయిటింగ్ టైం కనుక్కోవాలంటే ఏంటి, మొత్తం టైంలో నుంచి ఎగ్జిక్యూషన్ టైం తీసేస్తే వి గాట్ వెయిటింగ్ టైం. సో టర్న్ అరౌండ్ టైం ఎంత 4 అండ్ బాస్ టైం ఎంత 4, 4 - 0 4 - 0 0. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం 6, బాస్ టైం 3, 6 - 3 3. టర్న్ అరౌండ్ టైం 6, బాస్ టైం 1 5, 7 - టర్న్ అరౌండ్ టైం 7, బాస్ టైం 2, 7 - 2 5. You got waiting time. Next response time means that the first process gets CPU. ఏదైతే ఫస్ట్ టైం CPU ఒక ప్రాసెస్ ఆ ప్రోగ్రామ్ పొందుతుందో దాన్ని ఏమంటారు, రెస్పాన్స్ టైం అంటారు. రెస్పాన్స్ టైం ఎలా కనుక్కుంటారు, అరైవల్ టైం మైనస్ కంప్లీషన్ టైం. అరైవల్ టైం మైనస్ ఫస్ట్ టైం ఏదైతే ప్రాసెస్ గెట్ అవుతుందో, ఇప్పుడు సపోజ్ నీ చార్ట్ చూసుకుందాం, P1 ఎప్పుడు CPU క్యాలిక్యులేట్ అయింది 0 millisecondsకి. సో రెస్పాన్స్ టైం ఏంటి, P1ది 0. సో అరైవల్ టైం ఏంటి 0, 0 - 0 0, రెస్పాన్స్ టైం 0. నెక్స్ట్ P2 ఎప్పుడు CPU క్యాలిక్యులేట్ అవుతుంది 4 millisecondకి అండ్ అరైవల్ టైం ఎంత 1, 4 - 3 3, దీని రెస్పాన్స్ టైం ఎంత 3. నెక్స్ట్ P3 అనేది ఎప్పుడు CPU అలొకేట్ అయింది 7, అరైవల్ టైం ఎంత 2, 7 - 2 5 అండ్ P4 ఎప్పుడు అలొకేట్ అయింది 8, 8 - 3 5. ఆల్మోస్ట్ వెయిటింగ్ టైం రెస్పాన్స్ టైం ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది. మనం యావరేజ్ రెస్పాన్స్ వెయిటింగ్ టైం టర్న్ అరౌండ్ టైం ఎలా కనుక్కోవాలంటే వీటన్నిటిని యాడ్ చేసి బై ఎన్ని ప్రాసెస్ ఉన్నాయో అన్ని 4 ప్రాసెస్ ఉన్నాయో వీటన్నిటిని యాడ్ చేసి కంప్లీట్గా యాడ్ చేసి బై 4 వేస్తే యావరేజ్ టర్న్ అరౌండ్ టైం, అలాగే వీటన్నిటిని యాడ్ చేసి బై 4 వేస్తే యావరేజ్ వెయిటింగ్ టైం వస్తుందండి. థ్యాంక్ యూ.